ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఏఐ ప్రపంచంలో ఒక పెను మార్పుకు కారణమైన ఒకే ఒక్క పేపర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు మనం వాడుతున్న చాట్ జీపీటీ లాంటి టూల్స్ వెనుకున్న అసలైన ఆర్కిటెక్చర్ ఏంటో అర్థం చేసుకోవాలంటే మనం 2017వ సంవత్సరానికి వెళ్ళాలి. సరే, ఒక చిన్న ఉదాహరణతో మొదలు పెడదాం. ఈ వాక్యం చూడండి. ది యానిమల్ డిడెంట్ క్రాస్ ద స్ట్రీట్ బికాజ్ ఇట్ వాజ్ టూ టయర్డ్. ఇక్కడ ఇట్ అంటే అది అని అర్థం. మనుషులుగా మనకు వెంటనే తెలుస్తుంది అది అలసిపోయింది అంటే జంతువు అలసిపోయిందని. కాని ఒక మెషీన్కి ఇదెలా అర్థమవుతుంది? వాక్యం నిర్మాణాన్ని బట్టి చూస్తే ఇట్ అనే పదం స్ట్రీట్కి దగ్గరగా ఉంది. మరి మెషీన్ ఇట్ని యానిమల్తో ఎలా కనెక్ట్ చేస్తుంది? ఒకప్పుడు ఏఐ మోడల్స్, ముఖ్యంగా రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు సరే, మరి 2017 కన్నా ముందు పరిస్థితి ఏంటి? అప్పట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ముఖ్యంగా లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ప్రపంచాన్ని ఒకే ఒక ఆర్కిటెక్చర్ ఏల్తోంది. దాని పేరే రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ లేదా సింపుల్గా ఆర్ఎన్ఎన్ఎస్. ఆర్ఎన్ఎస్లో ఒక ప్రాథమికమైన లోపం ఉండేది. అవి ఏ టెక్స్ట్నైనా సరే ఒక పదం తర్వాత ఇంకో పదం అన్నట్టుగా సీక్వెన్షియల్గా మాత్రమే ప్రాసెస్ చేయగలవు. అంటే ఒక చీకటి గుహలో మీరొక టార్చ్ లైట్ పట్టుకుని చదువుతున్నట్టు అన్నమాట. ఒకేసారి ఒక పదం మాత్రమే కనిపిస్తుంది. పూర్తి వాక్యం యొక్క సందర్భాన్ని ఒకేసారి గ్రహించడం దానికి సాధ్యం కాదు. ఇదే అతిపెద్ద సమస్యగా, ఒక బాటిల్ నెక్గా మారింది. ఈ సీక్వెన్షియల్ డిజైన్ వల్ల రెండు ముఖ్యమైన సమస్యలొచ్చాయి. మొదటిది సీక్వెన్షియల్ చోక్ పాయింట్. ప్రతి పదాన్ని ఒకదాని తర్వాత ఒకటి ప్రాసెస్ చేయడం వల్ల ట్రైనింగ్ చాలా స్లోగా ఉండేది. ఆధునిక జీపీయూస్ యొక్క ప్యారలల్ ప్రాసెసింగ్ పవర్ని మనం అస్సలు వాడుకోలేకపోయాం. ఇక రెండవది, ఇది చాలా ముఖ్యం, వానిషింగ్ మెమరీ. సమాచారం అలా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నప్పుడు దాని ప్రభావం తగ్గిపోతూ వస్తోంది. దీనివల్ల ఒక పెద్ద వాక్యం చివరికొచ్చేసరికి మొదట్లో ఉన్న ముఖ్యమైన సమాచారాన్ని ఆ మోడల్ మర్చిపోయే. అలాంటి సమయంలో 2017లో గూగుల్ బ్రెయిన్ రీసెర్చర్స్ నుంచి ఒక పేపర్ వచ్చింది. అది ఈ రంగం యొక్క రూపురేఖలనే మార్చేసింది. ఇది చిన్న మార్పు కాదు, ఇది ఒక పారాడైమ్ షిఫ్ట్. ఈ పేపర్ ఒక సరికొత్త ఆర్కిటెక్చర్ని ప్రపోజ్ చేసి ఏఐ రూల్ బుక్నే తిరగరాసింది. ఆ పేపర్ టైటిల్ చూడండి, అటెన్షన్ ఇస్ ఆల్ యూ నీడ్. ఎంత బోల్డ్గా ఉందో కదా! మీకు కావాల్సిందల్లా అటెన్షనే అని చెప్తున్నారు. అంటే అప్పటివరకు ఉన్న పద్ధతులన్నింటినీ పక్కన పెట్టేస్తున్నామని చెప్పకనే చెప్పారు. 2017 ఈ సంవత్సరం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇదే ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ మనకి పరిచయమైన సంవత్సరం. ఈరోజు మనం చూస్తున్న ఏఐ విప్లవానికి ఇదే పునాది వేసింది. అసలింతకీ వాళ్లు చేసిన విప్లవాత్మకమైన మార్పేంటి? చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. అప్పటి లాంగ్వేజ్ మోడల్స్కి మూల స్తంభాలైన రికరెన్స్ మరియు కాన్వల్యూషన్స్ను పూర్తిగా తీసేశారు. వాటి స్థానంలో కేవలం అటెన్షన్ అనే ఒకే ఒక్క మెకానిజం మీద ఆధారపడిన మోడల్ను తయారుచేశారు. దీనివల్ల ఆర్ఎన్ఎన్స్లో ఉన్న సీక్వెన్షియల్ ప్రాసెసింగ్ అవసరమే లేకుండా పోయింది. అయితే ఈ ట్రాన్స్ఫార్మర్కి ప్రాణం లాంటి ఆ అటెన్షన్ మెకానిజం ఏంటి, ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు దాని గురించి వివరంగా చూద్దాం. సెల్ఫ్ అటెన్షన్ ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, సెల్ఫ్ అటెన్షన్ ఒక వాక్యంలో ఉన్న ప్రతి పదాన్ని మిగతా అన్ని పదాలతో పోల్చి చూస్తుంది. ఒక పదాన్ని అర్థం చేసుకోవడానికి ఆ వాక్యంలో ఏ ఇతర పదాలు ఎంత ముఖ్యమో, వాటి మధ్య సంబంధమేంటో ఇది నిర్ణయిస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే, ప్రతి పదం కోసం మోడల్ 3 వెక్టర్స్ని క్రియేట్ చేస్తుంది: క్వెరీ, కీ మరియు వాల్యూ. క్వెరీ అంటే ప్రస్తుత పదం అడుగుతున్న ప్రశ్నలాంటిది. నన్ను అర్థం చేసుకోవాలంటే నాకు ఏ సమాచారం కావాలి అని. కీ అంటే మిగతా పదాల దగ్గరున్న లేబుల్స్ లాంటివి. నా దగ్గర ఈ సమాచారం ఉంది అని అవి చెప్తాయి. ఇక వాల్యూ అంటే ఆ పదం యొక్క అసలైన మీనింగ్. ఇప్పుడు ప్రస్తుత పదం యొక్క క్వెరీని వాక్యంలో ఉన్న ప్రతి పదం యొక్క కీతో మ్యాచ్ చేసి చూస్తుంది. ఏ కీ అయితే క్వెరీకి బాగా మ్యాచ్ అవుతుందో ఆ కీకి సంబంధించిన వాల్యూ మీద ఎక్కువ అటెన్షన్ పెడుతుంది. ఇలా పదాల మధ్య సంబంధాలను నేర్చుకుంటుంది. అయితే ట్రాన్స్ఫార్మర్ ఈ పనిని ఒక్కసారి మాత్రమే చేయదు. అది మల్టీహెడ్ అటెన్షన్ అనే కాన్సెప్ట్ని వాడుతుంది. అంటే ఒకే వాక్యాన్ని చాలామంది ఎక్స్పర్ట్స్ ఒకేసారి వేర్వేరు యాంగిల్స్లో విశ్లేషించడం లాంటిదన్నమాట. ఒక హెడ్ గ్రామర్ చూస్తే
ఇంకో హెడ్ పదాల మధ్య సంబంధాన్ని చూస్తుంది, ఇంకోటి ఇంకేదైనా ప్యాటర్న్ని గమనిస్తుంది. ఇక్కడ పేపర్లో ఇచ్చిన ఈ డయాగ్రామ్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ చాలా సెల్ఫ్ అటెన్షన్ హెడ్స్ అన్నీ ప్యారలల్గా రన్ అవుతున్నాయి. ప్రతి హెడ్ టెక్స్ట్ గురించి ఒక రకమైన పమాహామును నేర్చుకుంటుంది. చివరగా వీటన్నింటి అవుట్పుట్స్ని కలిపి టెక్స్ట్ గురించి ఒక సంపూర్ణమైన బహుముఖ అవగాహనను క్రియేట్ చేస్తుంది. ఓకే, మనకు ఇప్పుడు కోర్ ఇంజిన్ అయిన సెల్ఫ్ అటెన్షన్ గురించి తెలిసింది. మరి ఇది పూర్తి ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్లో ఎక్కడా ఎలా సెట్ అయిందో చూద్దాం రండి. ఇదేనండి ఆ ఒరిజినల్ పేపర్లోని ఫేమస్ డయాగ్రమ్. చూడ్డానికి కొంచెం కాంప్లెక్స్గా ఉన్నా దేని వెనుకున్న ఐడియా చాలా సింపుల్. ఇది ఒక క్లాసిక్ ఎన్కోడర్ డీకోడర్ స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది. ఎడమవైపున ఉన్నది ఎన్కోడర్ స్టాక్, కుడివైపున ఉన్నది డీకోడర్ స్టాక్. ఈ రెండింటిలోనూ మల్టీహెడ్ అటెన్షన్, ఫీడ్ ఫార్వర్డ్ నెట్వర్క్స్ ముఖ్యమైన భాగాలుగా ఉండటం మీరు గమనించవచ్చు. ఈ ఆర్కిటెక్చర్లో ముఖ్యంగా 2 భాగాలుంటాయి. ఎన్కోడర్ దీని పని ఇన్పుట్ వాక్యాన్ని ప్రాసెస్ చేసి దాన్ని ఒక న్యూమెరికల్ రిప్రజెంటేషన్గా మార్చడం. ఇక డీకోడర్ ఆ రిప్రజెంటేషన్ని తీసుకుని అవుట్పుట్ని జనరేట్ చేయడం. ఒక్క నిమిషం, ఇక్కడొక డౌట్ రావాలి. మోడల్ అన్ని పదాల్ని ఒకేసారి చూస్తే వాటి ఆర్డర్ ఎలా తెలుస్తుంది? పిల్లి చాప మీద కూర్చుందికి, చాప పిల్లి మీద కూర్చుందికి తేడా ఎలా గుర్తిస్తుంది? ఇది చాలా మంచి ప్రశ్న. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికే పొజిషనల్ ఎన్కోడింగ్ అనే ఒక బ్రిలియంట్ టెక్నిక్ని వాడారు. ఇది ప్రతి పదానికి దాని పొజిషన్ని తెలిపే ఒక స్పెషల్ వెక్టర్ని జతచేస్తుంది. దీనివల్ల మోడల్కి పదాల క్రమం కూడా అర్థమవుతుంది. ట్రాన్స్ఫార్మర్ డిజైన్ వల్ల కేవలం క్వాలిటీనే పెరగలేదు, దాని అసలైన ఇంపాక్ట్ దాని ఎఫిషియన్సీలో ఉంది. ఇది ఏఐ స్కేల్నే మార్చేసింది. గుర్తుందా, ఆర్ఎన్ఎల్లు సింగిల్ లేన్ రోడ్ లాంటివి అని చెప్పుకున్నాం. మరి ట్రాన్స్ఫార్మర్ ఏంటంటే ఒక మల్టీ లేన్ హైవే అన్నమాట. అన్ని పదాల కంప్యూటేషన్స్ని ఒకేసారి అంటే ఎన్ ప్యారలల్గా చేసేయొచ్చు. దీనివల్ల ఆధునిక జీపీయూస్ మీద ట్రైనింగ్ టైం అమాంతం తగ్గిపోయింది. ఈ విషయం మనకు ఒరిజినల్ పేపర్లోని ఈ టేబుల్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, రికరెంట్ నెట్వర్క్స్లో సీక్వెన్షియల్ ఆపరేషన్స్ సంఖ్య వాక్యం పొడవు ఎన్తో పాటు పెరుగుతుంది, అంటే O ఆఫ్ N. కానీ సెల్ఫ్ అటెన్షన్లో అది O ఆఫ్ 1, అంటే కాన్స్టెంట్. వాక్యం ఎంత పెద్దగా ఉన్నా ప్రాసెసింగ్ టైం మారదు. ఇదే దాని వేగానికి, స్కేలబిలిటీకి అసలు కారణం. ఈ అద్భుతమైన ఎఫిషియన్సీ వల్లే టెరాబైట్ల కొద్దీ డేటా మీద మోడల్స్ని ట్రైన్ చేయడం సాధ్యమైంది. దీని ఫలితమే మనం ఈరోజు చూస్తున్న బర్ట్, జీపీటీ లాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. సో ఒక వాక్యాన్ని ఒక సీక్వెన్స్లా కాకుండా ఒకదానితో ఒకటే కనెక్ట్ అయిన పదాల నెట్వర్క్గా చూడటం ద్వారా ట్రాన్స్ఫార్మర్ ఏఐకి ఒక కొత్త దారి చూపించింది. మనం ఈరోజు చూస్తున్న విప్లవానికి ఇదే పునాది. అయితే ఇది మనల్ని ఒక ప్రశ్నతో వదిలేస్తుంది. కాంటెక్స్ట్ని ఒకేసారి చూడటం ఒక పెద్ద ముందడుగు. మరి అవగాహనలో తర్వాతి పెద్ద ముందడుగు ఏమై ఉంటుంది?